ఈరోజు దొడ్డు బియ్యం గత 10 సంవత్సరాలు మనం ఎవరు కూడా ఇంట్లో వాడుకోకుండా రేషన్ షాప్ నుంచి బయటికి దళారుల పాలై మొత్తం కూడా మహారాష్ట్రకు తరలిసి అదే బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి రేషన్ షాపులకు తెచ్చి రొటీన్గా స్మగ్లర్స్ బాగుపడే పరిస్థితి తప్ప ఏ పేదవాడు కూడా ఆ బియ్యం తిన్న పరిస్థితి లేదు. కనుక ధనవంతుడు తినేటువంటి సన్న బియ్యాన్ని పేదవాడు తినాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు ఈ బియ్యం కూడా 4,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డ కిలోకు 50 నుంచి 55 రూపాయలు విలువ చేసేటువంటి ఒక సన్న బియ్యం మరి రావాలంటే సన్నబడ్లు బండియాలి. సన్నబడ్లు బండియాలంటే రైతును ప్రోత్సహించాలి. సన్నబడ్లు బండించేటువంటి 33 రకాల సన్నబడ్ల రైతులకు ప్రభుత్వం బోనస్ 500 మద్దతు ధర కథనంగా 500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తే 176% సన్నబడ్లు రైతులు ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో దాన్ని వడ్లు పండించారు. సన్న వడ్లకు కూడా మీరు పండించిన వడ్లు కొనుగోలు చేసి మీ ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా 500 రూపాయల బోనస్ కూడా ఈరోజు ఒక్క భూపాలపల్లి నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు 500 బోనస్ ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.